ఎళ్లవైపు పరిశీలనగా చూస్తూ నడుస్తున్నాడు మహి. నేను సీరియస్‌గా అడుగుతున్నాను డాక్టర్ గారు. మీరెందుకు ఇక్కడే ఉండిపోకూడదు? ఎక్కడా? ఈ దారి మధ్యలోనా? ఫొక్కున నవ్వింది మందాకిని. వైద్యంతో పాటు హాస్యం కూడా బాగా నేర్చుకున్నారా? నేను సీరియస్‌గా అడుగుతున్నానని చెబుతున్నాను కదా! ఈ గ్రామ వాసులు ఏ రోగం వచ్చినా నాటు వైద్యుల చేతిలో తమ ప్రాణాలు పెట్టేసి భజన చేస్తారు. సరైన వైద్యం లేక ఎందరో అకాల మృత్యువాత పడతారు. సరైన సమయంలో డాక్టర్ సహాయం లేకనే మా అమ్మ, మా పిన్ని తమ పిల్లల్ని తల్లిలేని పిల్లల్ని చేసి పోయారు. మీ అవసరం ఉన్న చోట మీ సేవలెందుకు అందించలేరు? మీ అవసరం అంతగా లేని చోటుకి వెళ్ళాలని ఎందుకు తాపత్రయపడతారు? ఇంకా ఇంకా డబ్బులు సంపాదించాలనా? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు మీ పెద్దలు పోగు చేసి పెట్టారు కదా! ఇంకా ఎందుకు డబ్బు వెంట పరుగులు పెడతారు? మహీ ముఖంలో నవ్వు మాయమైంది. మీరు కమ్యూనిస్టులా? అలా ఎందుకనిపించింది మీకు? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు మీ పెద్దలు పోగు చేసి పెట్టారనడంలో మీ ప్రవృత్తి తొంగి చూసినట్టుగా అనిపిస్తుంటే మీరు ధనికుణ్ణి ద్వేషిస్తారేమో అనిపించింది. నాకు కమ్యూనిస్టు, మార్కిస్టు అని పేరేం పెట్టొద్దు. కానీ నాకు ధనికుల పట్ల సదభిప్రాయం మట్టుకు లేదు. నా పట్ల కూడానా? మహి పేలవమైన స్వరంతో అడిగాడు. మీరింకా 2 చేతులా సంపాదించడం మొదలు పెట్టలేదుగా? అయితే బ్రతికించారు. తేలిగ్గా నిట్టూర్పు విడిచాడు. నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పరెందుకు? ఇంతవరకు ఈ విధంగా ఆలోచించే అవసరం ఏర్పడలేదు. ఇప్పుడు ఆలోచిస్తారా? ఆలోచించడానికేమీ అభ్యంతరం లేదు. కానీ అది అసంభవం అనుకుంటాను. ఎందుకంటే నా జాతకాన్ని మా మమ్మీ ఎప్పుడో రాసి పెట్టేసింది. నేను ఫారెన్ వెళ్ళి ఇంకా పెద్ద డాక్టర్నై నా భార్యతో కలిసి నగరం నడిబొడ్డున నర్సింగ్ హోమ్ తెరిచి చాలా గొప్ప డాక్టర్నైపోవాలని ఆవిడ కోరిక. గొప్ప డాక్టరు అంటే అర్థం తెలుసు కదా! పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. మీ కాబోయే భార్య కూడా డాక్టర్ అని విన్నాను. విన్నది నిజమే. ఇద్దరం కలిసి వెళ్ళి పై చదువు పూర్తి చేసి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ నాకు జ్వరం వచ్చి నా ప్రయాణం ఆగిపోయింది. వచ్చిన అవకాశం నా కోసం పోగొట్టుకోవద్దని నేనే ఆమెను పంపించేశాను. సౌందర్యని పంపించడం కోసం మొదటిసారిగా మమ్మీతో పోట్లాడాను. సౌందర్య చాలా అందమైన పేరు. మనిషి కూడా బాగుంటుందా? ఆ, మీ అందంతో ఎవరైనా పోటీ పడగలరు అనుకుంటే అందుకు సౌందర్య మాత్రమే తగిందని చెప్పగలను. అనుకోకుండా తన సౌందర్య ప్రశంస రావడంతో మందాకిని ముఖంలో అరుణ రేఖలు విరిశాయి. మీది ప్రేమ వివాహమా? ముహూర్తం పెట్టుకోవడం వరకు వచ్చి పెళ్ళాగిపోయిందని మీ తాతగారు చెప్పగా విన్నాను. తాతగారు మా సంగతులన్నీ మీకు చెప్పేట్టున్నారే? ఆ, ప్రతి చిన్న విషయం చెబుతుంటారు. నాతోటే కాదు, అందరితోటి చెబుతుంటారు. మీకు ఈ పల్లెటూళ్ళలో ఒక తాతగారున్నారని జ్ఞాపకం ఉంటుందో లేదో గాని ఆయన మాత్రం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటారు. గుమస్తా ఆనందయ్య ద్వారా ఎప్పటికప్పుడు మీ సంగతులు తెలుసుకుంటుంటారు. మీరు తీయించుకునే ఫోటోలు గప్చిప్గా ఆయన ఆల్బంలోకొచ్చి చేరుతుంటాయి. అందరికీ ఆ ఫోటోలు చూపిస్తుంటారు. మీ గురించి, మీ చదువుల గురించి ఎంత గొప్పగా చెబుతారో తెలుసా? నా పెద్ద మనవడు డాక్టర్. వాడు పై చదువులకి అమెరికా వెళుతున్నాడు. వాడికి కాబోయే భార్య కూడా డాక్టరే. వాడికి గుణంలో అంతా తండ్రి పోలికొచ్చింది. చాలా నెమ్మదస్తుడు. తల్లి గీచిన గీటు దాటని బుద్ధిమంతుడు. చిన్నవాడలా కాదు, పులి. తల్లిని అసలు లెక్క చేయడట. తల్లి అతన్ని ఇంజనీర్ని చెయ్యాలనుకుందట. తనకి ఇంజనీర్గా చేయడం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశాడట. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిపోయాడట. తల్లికి గర్వభంగం ఎప్పటికైనా ఆ కొడుకు వల్లే జరగాలి అని మీ గురించి తలచుకుని తలచుకుని మురుస్తుంటారు. వృద్ధుల మనసు, ఆలోచనలు ఎప్పుడూ తన పిల్లల చుట్టే తిరుగుతుందని చెప్పడానికి ఆయన చక్కని ఉదాహరణ. మీరిక్కడ ఒక డాక్టర్గానే కాదు, ఒక వృద్ధుడి ఒంటరితనం పోగొట్టే ఒక మనవడిగా మీ బాధ్యత తీర్చుకోవడానికి కూడా మీరిక్కడ ఉండిపోయే అవసరం ఉంది. మీ నాన్నగారికి ఆ బాధ్యత మీకంటే ఎక్కువగా ఉన్న సిటీలో ఆయన చాలా వ్యవహారాలతో బిజీగా ఉంటారని విన్నాను. అవన్నీ వదిలిపెట్టుకుని ఇక్కడకు వచ్చేయడం ఆయనకు కుదరదు కనుక ఈ విషయంలో మీరేమైనా చేయగలిగితే చేయమని అర్థిస్తున్నాను. తాతయ్య ఒంటరిగా ఉంటారని తెలుసు కానీ ఆయనంత ఒంటరితనంతో బాధపడుతుంటారని తెలీదు. నొచ్చుకున్నట్లుగా అన్నాడు మహి. నేను ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. కానీ నేనిక్కడ ఉండిపోవడం సాధ్యం కాకపోవచ్చు. ఇది నా ఒక్కడికి మాత్రమే సంబంధించిన విషయం కాదు కాబట్టి తాతయ్యని ఒప్పించి నాతో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. కనీసం ఆ పనైనా చెయ్యండి. కొంచెం సేపయ్యాక అడిగింది. మీది ప్రేమ వివాహమా అన్నదానికి మీరేం జవాబు చెప్పలేదు. ఇంకా వివాహం కాందే? అవుతుంది కదా! మేమిద్దరం మంచి స్నేహితులం కావడానికి ముందే మమ్మీ ఆమెను తన పెద్ద కోడలుగా నిర్ణయించింది.
అందం, చదువు, అంతస్తు అన్నీ ఉన్న సౌందర్యను కాదనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. ఏ విషయంలోనూ మమ్మీది, నాది ఒకే మాట ఉంటుంది. నా పెళ్లి విషయంలోనూ ఉంటుంది. నేను, ఆమె మంచి స్నేహితులం అని చెప్పాను కదా! ఇద్దరం వైద్యాన్ని ప్రొఫెషన్‌గా ఎన్నుకున్నాం. మా ఇద్దరి ఆలోచనలకి చాలా సామీప్యం ఉంటుంది. ఇప్పటికీ నా సందేహం నివృత్తి కాలేదు. ప్రేమ అని దేన్నంటారో నాకు తెలీదు. ఒకరంటే ఒకరికున్న ఇష్టాన్నే ప్రేమ అనేటట్టయితే ఆమెను నేను ప్రేమిస్తున్నాననే చెప్పాలి. ఇల్లు చేరువ కావడంతో సంభాషణ ఆగింది. ఈరోజు ఒంట్లో కొంచెం కులాసాగా ఉండడంతో వసారాలో ఇనుప తీగల మంచం మీద కూర్చునున్నాడు రంగనాథం. ఎలా ఉంది పంతులు? రండి కుర్చీ తెచ్చివేయ్ సీను, కొడుక్కి పురమాయించారు. ఇవాళ కొంచెం కులాసాగానే ఉంది. ఇంకా అన్నం తినలేదు. కానీ ఇంత వయసొచ్చాక నాకు మొదటిసారిగా సూదిగుచ్చిన ఘనత నీకే దక్కిందయ్యా. ఏ సుస్థి చేసినా నా మందులే నేను వాడేవాణ్ణి. లొంగడానికి కొంచెం టైం పట్టేదనుకో. అంతలో ఊళ్ళంతా ఓపులతో నీటిలో ఉబ్బిపోయిన శవంలా ఉన్న ఒకతను కర్ర సాయంతో అడుగులో అడుగు వేస్తూ వచ్చాడు. కొంచెం చెయ్యి చూడండి అయ్యగారు. ఏమైందిరా సాయిలు, ఇలా అయిపోయావేమిటి? జ్వరంతో నెల్లాళ్ళు మంచంలో పడ్డానయ్య గారు. మందులు, మంత్రాలు అన్నీ అయ్యాయి. రోగం కాదని మంత్రాలు, మంత్రాలు కాదని మందులు, అవి ఇవి అన్నీ చేస్తుండగానే శరీరం ఉబ్బుకొచ్చిందయ్య గారు. ఏం దెయ్యమో, ఏం రోగమో ఎరుకైతలేదయ్య గారు. మందు ఎవరి దగ్గర తిన్నావురా? బుడ్డ ఫకీరిచ్చిండు. బండెడు కట్టెలు కాల్చి కషాయం కాసిండు. కుండలు కుండలు సెట్ల కషాయం తాగించిండు. రోగం వదలడానికి బదులు శరీరం నీరు పట్టిందయ్య గారు. మరి ఇది నీరా? వాడు కుండల కొద్దీ తాగించిన కషాయమా ఎరుకైతే లేదయ్య గారు. మనిషి అంత అనారోగ్యంగా కనిపిస్తున్నా కంఠం గంటం మోగించినట్టుగా ఉంది. చూసారా డాక్టర్ గారు, మీ బోటి డాక్టర్లు మీ శాస్త్ర విజ్ఞానాన్ని డబ్బు సంపాదించడం కోసం, పేరు సంపాదించడం కోసం కేటాయించుకుంటే ఇక్కడ ఈ అమాయకులు నాటు వైద్యాల పాల్పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మీ కళ్ళతో చూస్తున్నారు కదా! ఆవేదనగా అంది మందాకిని. నాటు వైద్యులందరినీ ఒకే గాట కట్టకు మందాకిని. నేను కూడా వైద్యం చేస్తాను, శాస్త్రీయ వైద్యం. శాస్త్రం అంటే ఇంగ్లీషు వాళ్ళదే శాస్త్రం కాదు. మన ఆయుర్వేదం కూడా శాస్త్రమే. శాస్త్ర ప్రకారమే మందులు తయారు చేస్తాను. నా మందులు సరిగ్గా పథ్యం చేసే వాళ్లకు మాత్రమే ఇస్తాను. లేకపోతే మందులు వికటిస్తాయి. ఇప్పుడొచ్చారు ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు. వీళ్ళు రాకముందు ఈ దేశీయ వైద్యమే ఈ దేశ ప్రజల్ని రక్షించింది. కర్మంచాలక ఈ వాళ్ళమేం నాటు వైద్యులు అయ్యాం, నకిలీ డాక్టర్లమయ్యాం. మీ చదువుకున్న వాళ్ళ దృష్టిలో. కొంచెం తీక్షణంగా అన్నాడు రంగనాథం. అయ్యి బాబోయ్, మీకెంత కోపం వచ్చింది? నాన్నగారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అనలేదు. మందాకిని నొచ్చుకుంది. సరే, మీ దృష్టిలో ఎంబీబీఎస్లు, ఎండీలు మాత్రమే డాక్టర్లు కదా. ఆ గొప్ప ఏంటో నేను ఇప్పుడే తేల్చగలను. ఇప్పుడు ఈ డాక్టర్ గారికి నాకు పోటీ. ఎవరు గెలుస్తారో చూడు. ఈ పోటీ నువ్వు సరదాగా తీసుకునేట్టయితేనే అని నవ్వుతూ మహి వంక చూశాడు రంగనాథం. సరే, ఏ పోటీ పెడతారో పెట్టండి అన్నాడు మహి. వీడిని ముట్టుకోకుండా వీడి రోగమేంటో చెప్పాలి. అదెలా? పరీక్ష చేయిందే రోగ నిర్ధారణ ఎలా చేస్తాం? ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మహి. అవును, పరీక్ష చెయ్యాలి. నాడి పరీక్ష, గుండె పరీక్ష, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మల పరీక్ష. ఒక్కో పరీక్షకి 10-15 ఫీజు. అవి చాలవని మళ్ళీ ఎక్స్రేలు. ఈ పరీక్షలన్నీ మూసి డబ్బులన్నీ హారతి కర్పూరమయ్యి వాడి జీవితానికే పరీక్షగా తయారవుతుంది మీ వైద్యం. ఆ పరీక్ష, ఈ పరీక్ష అని ఇలా ఫీజులు గుంజకపోతే మీరు గొప్ప డాక్టర్లు ఎలా అవుతారు? బోర్డు కట్టిన ఏడాది లోపల మీకు కార్లొస్తాయి, మేడలు లేస్తాయి. ఆయన విసిరిన విసురు కొంచెం బాధ కలిగించేటట్టుగా ఉన్న పెదవుల మీద చిరునవ్వు చెదిరిపోనివ్వలేదు మహి. మీరు చెప్పగలరా ఏ పరీక్ష చేయకుండా అతడి రోగమేంటో? చెప్పగలను కాబట్టే పోటీ అన్నాను. వాడికి గర్భకామెర్లు. చూడు వాడి శరీర ఛాయ. తెల్లగా చెవికిపోయినట్టుగా లేదు. నువ్వు ఏ పరీక్ష అయినా చేయి, నేను చెప్పింది తప్పని చెప్పలేవు. సాయిలుకి ఏదో మందు పొట్లమిచ్చి పంపి చెప్పాడు రంగనాథం. వాడు 1-2 నెలల కంటే ఎక్కువ బ్రతకడు. రోగం చేదాటిపోయింది. కావాలంటే వాడి అడ్రస్ తీసి పెట్టుకుని 2 నెలల తర్వాత కబురు చేసి చూడండి. వాడి అడ్రస్ ఈ భూమి మీద గల్లంతా ఉంటుంది. శ్రోతలిద్దరూ ఉలిక్కి పడ్డారు. ఇప్పుడున్న మనిషి 2 నెలల తర్వాత ఉండడం తెలిస్తే ఎవరికైనా మనసు కలుక్కుమంటుంది. మందాకిని ఇంట్లోకి వెళ్ళి గ్లాసులో పాలు తీసుకుని వచ్చింది. తీసుకోండి డాక్టర్ గారు. వచ్చినప్పుడల్లా మీరిలా మర్యాద చేస్తానంటే ఈ మర్యాదకు భయపడి నేను రావడం మానేయాల్సి వస్తుంది. ఈ మాత్రానికే భయపడతారా ఎవరైనా? నేను టిఫిన్లు, భోజనాలు పెట్టడం లేదే. మా ఇంట్లో దేనికి లోటున్నా దీనికి మాత్రం లోటు లేదు. అవే కొద్దిగా మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ఇంకేమీ అభ్యంతరం చెప్పలేదు మహి. దండాలు పంతులు.
ఎదురుగా పాత చింతపండు రంగులో పెద్ద కుండ బోర్లించుకున్నట్టుగా ఉన్న కడుపుతో నిలబడ్డాడు ఒక ఆయన. బాగున్నారా శెట్టిగారు? మందాకిని, ఓ కుర్చీ పట్టురామ్మా. నేను కూర్చునేందుకు రాలేదు గాని ఒక మాట చెప్పి పోదామని వచ్చాను పంతులు. కొంచెం లోపలికి పోదాం రండి. పర్వాలేదు, ఇక్కడ చెప్పండి. ఇక్కడ కాదు, ఇంట్లోకే పోదాం రండి. మహీవంక అనుమానంగా చూస్తూ అన్నాడు శెట్టి. మన ఇంట్లో మనిషిలాంటి వాడే, చెప్పండి. ఊళ్ళో ఏం జరిగినా మీ మందాకినికే కావాలి. ఇలా ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకోవడం ఆమెకు మంచిది కాదని చెప్పండి. ఆడపిల్ల, అందులోనూ పెళ్లి కావాల్సిన పిల్ల. ఏం జరిగింది? కొంచెం కలవరపాటుతో అడిగాడు రంగనాథం. ఇంతవరకు ఈ రాములు శెట్టికి ఏ మచ్చ లేదు. ఇన్నాళ్ళకి మీ కూతురు నాకు మసి పొలవడానికి ప్రయత్నించింది. 10 మందిలోనూ నా పరువు తీసేసింది. ఏం చేశావమ్మా? ఆయన్నే చెప్పనివ్వండి నాన్నగారు. నేను దేశసేవ చేద్దామని చౌకధరల దుకాణం డీలర్షిప్ తీసుకోలేదు. ఇంత శ్రమ పడితే 4 డబ్బులు గిట్టుబాటు అవుతాయనే. పోమలిన ఆయిలు నిన్న ఒక డబ్బా తిరుపతికి ఇచ్చానట. ఒక దొంగను పట్టుకున్నంత ఆర్భాటంగా పట్టుకుంది నన్ను. మందాకిని వైపు కోపంగా చూస్తూ చెప్పాడు శెట్టి. ఇచ్చానని చెబుతున్నారు, బదులిచ్చారా? మందాకిని చురుగ్గా అడిగింది. బ్లాకేనమ్మా, బ్లాకే. దుకాణంలోకి సరుకులు ఊరికే ఎగిరి రావమ్మా. డీలర్షిప్ తీసుకోవడంతో మొదలవుతుంది మా తిప్పలు. అడుగడుగునా లంచాల బేరం. పై ఆఫీసర్ నుండి కింద ఉద్యోగ వరకు చేతులు తడితే తప్ప చక్కెర సంచులు, బియ్యం సంచులు మన ఊరి వరకు రావు. ఇక మా షాప్కు రెంట్ ఇస్తారా? సేల్స్ మ్యాన్ జీతం ఇస్తారా? బండికి రాయితీలు ఇస్తారా? ఆ ఖర్చులన్నీ మాకు ఎక్కడి నుండి గిట్టుబాటు కావాలి? వాళ్ళిచ్చే కొద్దిపాటి కమిషన్తో ఈ ఖర్చులన్నీ ఎలా వెళతాయి? వేలకు వేలు డిపాజిట్ కట్టి కోటా తెచ్చుకుంటే కనీసం వడ్డీ పైసలన్నా గిట్టుబాటు కావద్దా? చక్కెర సంచుల్లో తరుగులు, బియ్యం సంచుల్లో తరుగులు, అక్కడ ఆఫీసులో పైనుండి కింద వరకు చేతి తడుపులు. ఇక మాకేం లాభం ఉంటుందని రేషన్ షాప్ నడపాలి? ఎప్పుడైనా బ్లాక్ మార్కెట్ చేస్తూ పట్టుబడ్డామా ఇక కొంపంతా కడుక్కుంటే తప్ప బయటపడం. ఈ చేతులు తడుపుకున్న ఒకడు అప్పుడు అడ్డం రాడు. సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు శెట్టి. ఎంత ధైర్యంగా సమర్థించుకుంటున్నారో చూడండి తను చేస్తున్న అవినీతి పనిని. ఆఫీసర్లకి లంచాలు తినిపించమన్నదెవడు? ఆ డబ్బులు రాబట్టుకోవడం కోసం వస్తువులు ప్రజలకు న్యాయంగా చెందకుండా బ్లాక్ చేయమన్నదెవడు? కోపంగా అంది మందాకిని. లంచాలు పెట్టకపోతే ఒక్క చక్కెర సంచి, ఒక్క ఆయిల్ డబ్బా ఈ ఊరు వరకు రావమ్మా. లంచం ఇచ్చిన వాళ్ళకే కోటా ఎత్తిచ్చి ఇవ్వని వాళ్లకు మొండిచే చూపుతారు. ఇహ తింటారు ఊరి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే బియ్యం చక్కెర. కసిగా అన్నాడు చేతులు తిప్పుతూ. నువ్వు ఆఫీసర్లకి లంచాలు ఇవ్వడం కూడా ఊరికి ఉపకారం చేసినట్టే మాట్లాడుతున్నావే? రంగనాథం కల్పించుకుంటూ అన్నాడు. ఈ అవినీతి అన్నది అగ్నిపర్వతం లాంటిది మందాకిని. లోపల ఎక్కడో ఎక్కడో మురుగుతూ మండుతూ అగ్నిపర్వతం ముఖద్వారం నుంచి బయటపడుతుంది లావా. ఆ లావాని ముఖద్వారం దగ్గర చల్లార్చుదామంటే ఎలా? అసలు దావాగ్ని లోపల ఎక్కడో ఉంటుంది. దాన్ని పట్టుకోవడం, చల్లార్చడం నీ తరం కాదు. అవినీతి పరుడని శెట్టినొక్కడిని పట్టుకుంటే లాభమేమి? అవినీతి ఇక్కడ మొదలు కాలేదు కదా. అలాని అవినీతిని విచ్చలవిడిగా వదిలిపెట్టాలా నాన్నగారు? ఒక పౌరురాలుగా నా బాధ్యత నేను నిర్వహించొద్దా? మందాకిని చురుగ్గా అడిగింది. అందరూ ఇలాగే ఆలోచించగలిగితే సమస్య తేలిగ్గా పరిష్కారం అయిపోదమ్మా. ఊరికంతా ఒక్కదానివి ఇలా ఆలోచిస్తే లాభమేమిటి? భారత స్వతంత్రం కావాలని గాంధీ ఒకడే తెల్లవాళ్లతో తలపడ్డాడు నాన్నగారు. తర్వాత అనుసరించారు ఆయనను లక్షలాది ప్రజలు. ప్రాణాలు కూడా అర్పించారు. హిందువుల ఆత్మగౌరవం కాపాడడం కోసం వివేకానందుడు ఒక్కడే విదేశాలు వెళ్ళాడు. తగినంత ఆర్థిక బలం లేకుండానే మన మతంలోని ఔన్నత్యాన్ని ప్రపంచంలోని నలుమూలలా చాటొచ్చారాయన. ఉదాహరణ చెప్పాలంటే కోకొల్లలు. నా ఊరికి, నా ప్రజలకు శక్తివంచన లేకుండా ఏదైనా మేలు చెయ్యాలనుకుంటానే తప్ప నా ఒక్కదాని వల్ల ఏమవుతుందని నేనెప్పుడూ అనుకోను. ఒక అద్భుతమైన వస్తువును చూస్తున్నట్టుగా మందాకిని ముఖంలోకి చూస్తున్నాడు మహి. మీరంటే తాతయ్యకి గొప్ప ఇష్టం. ఇష్టమనే కంటే ఆరాధన అంటే సరిగ్గా ఉంటుంది. మీ గురించి ఏమీ అతిశయోక్తి చెప్పలేదని ఇప్పుడు తెలిసింది. ఒక మనిషిగా, ఒక పౌరురాలిగా నా బాధ్యత, నా కర్తవ్యం నెరవేర్చడం కూడా ఒక అద్భుతమైన విషయమా? ఎవరి విధిని వాళ్ళు మరిచిపోయిన ఈ మనుషుల మధ్య ఎవరైనా తమ విధిని ఇంత నిజాయితీగా నిర్వహించడం అద్భుతమైన విషయమే కదా. నీకెందుకమ్మా ఒకరి జోలి అని కూతుర్ని చివాట్లు పెడతాడేమోనని వచ్చి చెబితే ఇక్కడ అనుకూల వాతావరణం కనిపించక శెట్టి ముఖం దొందొంలాడించుకుంటూ నిష్క్రమించాడు. రాత్రిపూట దొంగలు గోడలు తవ్వో, తలుపులు విరగొట్టో ఎప్పుడో ఎక్కడో ఒకసారే పడతారు. కాని శెట్టిలాంటి దొంగలున్నారే, వీళ్ళు పట్టపగలై మనుషుల్ని నిలువు దోపిడీ చేసేస్తారు. ఈ దోపిడీని, ఈ అన్యాయాన్ని, ఈ అవినీతిని ఎదుర్కోవాలన్న జ్ఞానమే ఈ మనుషులకి లేకుండా పోయింది. వీళ్లలో ఈ స్తబ్దత, ఈ జడత్వం ఎప్పుడు తొలుగుతాయి? తమని తాము రక్షించుకునే చైతన్యం ఎప్పుడొస్తుంది వీళ్లకు? మందాకిని ఆవేదనగా అంది.
నీతి, నిజాయితీ అన్నవి ప్రతి మనిషి అలవరుచుకున్నప్పుడు వస్తుందమ్మా ఈ చైతన్యం. కానీ పెద్ద చేప చిన్న చేపను తింటుంది. చిన్న చేప పెద్ద చేపకు ఎదురు తిరగాలంటే తను చిన్న చేపల్ని అందినంత వరకు తినేసి బలిస్తే తప్ప సాధ్యం కాదు అన్నాడు రంగనాథం. ప్రతి క్షణం మన కళ్ళ ముందు దోపిడీ జరిగిపోతూనే ఉంటుంది. దోపిడీ అని తెలియకుండానే పక్కవాడిని మనమే దోచేస్తుంటాం. ఉదయం కూరలమ్మే వచ్చిందనుకో, ఆకుకూర 6 కట్టలంటే టక్కున 7 కట్టలో 8 కట్టలు అడుగుతాం. వంకాయలు కిలో ₹2 రూపాయన్నరకే అడుగుతాం. తూగవలసిన కాయల కంటే ఓ 2 కాయలు ఎక్కువే తూగేట్టు చూస్తాం. మొత్తానికి బేరం మనకు లాభసాటిగా అయ్యేట్టు చేస్తాం. ఈ చేయడంలోనే అవతలవాణ్ణి దోపిడీకి గురి చేస్తున్నామన్న విషయం మనం గుర్తించాం. అవతలవాడు తక్కువ తిండనుకో, ఓ పావలా డబ్బులు గిట్టుబాటు అయ్యేట్టుగానే చూసుకుంటాడు. ఒకరిని ఒకరు దోచుకోవడమే ఈ ప్రపంచం. మాయా ప్రపంచం అనే కంటే దోపిడీ ప్రపంచం అంటే బాగుంటుంది. ఎవడి బాధ్యత వాడు నిజాయితీగా నిర్వహిస్తే అవతలవాడు దోపిడీ మోసం చేయలేడు నాన్నగారు. మీకో ఉదాహరణ చెప్పనా? 15 రోజుల క్రితం నేను హైదరాబాదు వెళ్ళొస్తున్నాను. కండక్టరు నోట్లు తీసుకుని ఇవ్వవలసిన చిల్లర టికెట్ వెనక రాసిస్తున్నాడు. బస్సు ఒక స్టేజీ దగ్గర ఆగగానే ప్రయాణికులు తమకు రావాల్సిన చిల్లర కోసం కండక్టర్ని చుట్టుముట్టారు. కొందరికి ఇవ్వాల్సిన చిల్లరిచ్చి, కొందరికి వాళ్ళలో వాళ్లకు సర్దుబాటు చేసి, అంటే ఒకడికి 2, ఒకడికి 3 ఇవ్వాల్సిందనుకోండి, ₹5 నోటిచ్చి అది ఇద్దరినీ తీసుకోమని చెబుతున్నాడన్నమాట. అలా చేసి బస్సెక్కి స్టార్ట్ అన్నాడు. బస్సు కదులుతుంటే ఒకతను గబగబా బస్సెక్కాడు. కండక్టర్ చొక్కా పట్టుకున్నాడు. నాకివ్వాల్సిన పైసలు ఇవ్వకుండానే బస్సు పోనిస్తావేంటి అన్నాడు. ఆ గళ్ళ చొక్కా ఆయనకి ₹10 ఇచ్చాను. ఆయన దగ్గర నీ ₹5 తీసుకోమని చెప్పాను కదా అంటాడు కండక్టర్. నువ్వు ఎవరికిచ్చావో నాకు తెలీదు. నాకివ్వాల్సిన డబ్బు నాకివ్వు అంటాడతను. ఇంటి దగ్గర నుండి మూట కట్టి తెచ్చాననుకున్నావా? నీకివ్వాల్సింది అతనికిచ్చానంటుంటే వెళ్ళు, వెళ్ళి అతన్ని పట్టుకో అంటాడు కండక్టరు. వీళ్ళ గొడవ ఎంతకో తెగలేదు. దిగిన ప్రయాణికులు ఊళ్ళోకి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఎవరి దారిన వాళ్ళు. గళ్ళ చొక్కా వాణ్ణి ఎక్కడ పట్టుకుంటాడతను? అతడెంత అరిచిగీపెట్టినా డబ్బులివ్వలేదు కండక్టరు. చివరికి అతని మెడ పట్టుకుని బస్సు దింపేసి రైట్ చెప్పాడు. మరో రోజు నేను తిరిగొచ్చే బస్సులో ఆ కండక్టరే ఉన్నాడు. సరిగ్గా అదే సంఘటన జరిగింది. అంటే కండక్టరు ప్యాసింజర్లని మోసగించే పాలసీ మీకు అర్థమై ఉంటుంది. కానీ అతడిని దోషిగా ఎలా నిలబెట్టగలం? అదంత సులభమైన విషయం కాదు. అసలు అలా మోసగించే అవకాశం ఈ కండక్టర్కి ప్యాసింజర్లు ఎందుకివ్వాలి? సరిగ్గా టికెట్ డబ్బులిస్తే ప్యాసింజర్లకు మోసపోయే అవకాశం ఉండదు కదా. చిల్లర లేదని 5 పైసలు 10 పైసలు తక్కువిస్తూనే ఉంటారు కండక్టర్లు. 5 పైసలే కాదా అని వీళ్ళు అడగరు. వాడు ఆ 5, 10 పైసలతో హోటల్లో డబుల్ టిఫిను బిర్యానీ మింగేస్తాడు. రావాల్సిన డబ్బులు టికెట్ మీద రాసున్నా అడగడం మర్చిపోయి దిగిపోయే వాళ్ళు తక్కువ ఉండరు. తప్పు కండక్టర్ది కాదు. సరిగ్గా టికెట్ డబ్బులివ్వాలన్న కనీస బాధ్యతని మర్చిపోయిన ప్యాసింజర్లదే తప్పు. మనకి చిల్లర దొరకాలంటే బస్సులో, సినిమా హాళ్ల దగ్గర దొరుకుతాయన్నట్లు నోట్లు పట్టుకెళితే మనకు జరిగే శాస్తి అది. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మనుషులు ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వహించగలిగితే ఎదుటివాడి అక్రమానికి, అన్యాయానికి, మోసానికి గురయ్యే అవకాశం చాలా తక్కువ. మహి చాలా శ్రద్ధగా వింటున్నాడు ఆమె మాటల్ని. అంతలో ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని 20 ఏళ్ల యువకుడొకడొచ్చాడు. మనిషి చువ్వగా చాకులా ఉన్నాడు. చామన ఛాయ ముఖానికి పెంచిన గెడ్డం, అతడి కళ్ళల్లోని తేజస్సు మేధావి లక్షణాలను వ్యక్తం చేస్తున్నాయి. అతడు లోపలికి వెళ్ళబోతుంటే మందాకిని అంది, కొంచెం ఆగ్రవి. డాక్టర్ గారికి నిన్ను పరిచయం చేస్తాను. ఇతను నా పెంపుడు కొడుకు రవికుమార్. డిగ్రీ అయిపోయింది. ఈయన డాక్టర్ మహీధర్, వాసుదేవరావు గారి మనవడు. రవి, మందాకిని ఇంచుమించు ఒకే వయసు వాళ్లలా కనిపిస్తారు. మందాకిని రవిని తన పెంపుడు కొడుకని పరిచయం చేస్తుంటే విస్మయంగా చూశాడు మహి. రవి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంత పెద్ద కొడుకుని ఒక్కసారి ఎలా సంపాదించగలిగారు అన్నాడు మహి. 10 సంవత్సరాల క్రితమే అతన్ని నేను దత్తత తీసుకున్నాను. నాకు మొత్తం కొడుకులు, కూతుళ్ళు 8 మంది. మీరు పరిహాసం ఆడుతున్నారా? పరిహాసం ఆడే అవసరం ఏమిటి? నేను నిజమే చెప్తున్నాను. అక్క, నాకు ఆకలేస్తోంది. అన్నముంటే పెడుదువురా. రాత్రి కూడా నేనేం తినలేదు. రవి లోపల నుండి కేక పెట్టాడు. మీరు నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మందాకిని లోపలికి వెళ్ళింది. ఈ వయసునే తనకి పెంపుడు కూతుళ్ళు, పెంపుడు కొడుకులు ఏంటి పంతులు గారు? వదలని విస్మయంతో అడిగాడు మహి. మందాకిని భూమి మీద పడగానే తల్లిని పోగొట్టుకుంది నాయన. దురదృష్టవశాత్తు నేను మళ్లీ పెళ్లి చేసుకున్న కౌసల్య ఆమెను సరిగ్గా చూడలేదు. తల్లి ప్రేమకు ముఖం వాచినట్టుగా పెరిగింది. తన కన్నీళ్లు గుట్టుగా మింగుకుంటూ పెరిగింది.
అందుకని తల్లి లేని పిల్లల్ని ఎవరిని చూసినా ఆమె కదిలిపోతుంది. వాళ్లకు తల్లి లేని లోటు తీర్చాలని తహతహలాడుతుంది. నేను మీకున్నాను, మీరు దేనికి దిగులు పడకూడదు, నేనన్నీ చూసుకుంటాను అని వాళ్లకు ధైర్యం చెప్తుంది. మాటలే కాదు, మాటకు కట్టుబడి నడుచుకుంటుంది. 10 ఏళ్ల వయసులోనే దానికింత గొప్ప బుద్ధి కలిగింది. వాళ్ళ తిండి తిప్పల కోసం, చదువు సంధ్యల కోసం చందాలెత్తుతుంది. ఇంట్లో లేనినాడు అన్నపూర్ణ కావిడి తాత దగ్గర అన్నం వడుకునొచ్చి ఆ పిల్లలకు పెడుతుంది. చక్కగా చదువుకుని పెళ్లి చేసుకుని ఓ అయ్య ఇల్లు మెట్టాల్సిన పిల్ల ఇలా జంజాటం ఎందుకు తగుల్చుకుందా అని అప్పుడప్పుడు కొంచెం చిరాకనిపించినా, ఇంత ధర్మబుద్ధి కలిగిన పిల్ల నా కూతురైనందుకు నేను గర్వపడుతుంటాను. మౌనంగా ఈ చిరంజీవికి ఆశీస్సులు అందిస్తుంటాను. మహి ఇంటికొచ్చిన మందాకిని సంగతులే మనసులో మెదలసాగాయి. ఈ వయసులోనే ఇంత పరోపకార బుద్ధి కలగడం సాధ్యమా? ఇది జన్మ సంస్కారమా? తండ్రి వల్ల సంక్రమించిన సంస్కారమా? చిన్నతనంలోనే చవి చూసిన చేదు అనుభవాల ఫలితమా? భోజనాల దగ్గర అతడి పరధ్యానం చూసి, ఏంట్రా అన్నం కెలుగుతున్నావు, అమ్మ మీద మనసు మళ్ళిందా ఏంటి అడిగారు తాతగారు. మందాకినికి కొడుకులు కూతుళ్ళున్న సంగతి మీకు తెలుసా తాతయ్య? నాకు తెలియకపోవడం ఏమిటి? వాళ్ళని మేపడానికి చదువు సంధ్యలకి డబ్బు కోసం నన్నే పట్టుకుంటుంది గదూ. ఆ పిల్లల్నే కాదు, ఊళ్ళో ప్రతి ఇంటి యోగక్షేమాలు ఒక తల్లిగా కనుక్కుంటుంది. తరచూ మురికి వాళ్ళు తిరుగుతుంది. వాళ్లతో కలిసి మురికి ఎత్తిపోస్తుంది. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని బుద్ధులు చెప్తుంది. ప్రతి ఒక్కరికి చదువు రావాలన్న ఆశయం కోసం పాటుపడుతుంది. ఆ పిల్లను చూసినప్పుడల్లా అనుకుంటాను, పుడతారు కొందరు కారణజన్ములు అని. ఆ పిల్ల పుట్టినరోజు సంఘటన ఇప్పటికీ నా మనసులో మెదులుతోంది. ఎవరో వచ్చి చెప్పారు, రంగనాథం గారి భార్య ఆడపిల్లను ప్రసవించి చనిపోయిందని. రంగనాథాన్ని ఓదార్చాల్సిన కర్తవ్యంతో వెళ్ళాను. గుమ్మానికి ఎదురుగా శవం పడుకోబెట్టుంది. కొంచెం దూరంలో పాత గుడ్డ మీద పుట్టిన పిల్లని పడుకోబెట్టినట్టుగా కాదు, పడేసినట్టుగా పడుంది. కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడుస్తోంది. ఆకలేసినట్టుగా చెయ్యి నోట్లో కుక్కుకోబోతోంది ఆ పిల్ల. ఆ పిల్ల మేనత్త కాబోలు. తల్లిని చంపి పుట్టావు, ఇంకా నీ ఆకలి తీరలేదా తల్లి అని ఈసడించడం నాకిప్పటికీ గుర్తే. ఏడ్చి ఏడ్చి పెదవులు ఎండుకుపోయాయి పాపం అంటూ తన ఇంట్లో నుండి ఆవు పాలు తీసుకొచ్చి పత్తితో తడిపి నోట్లో పోసింది పక్కింటావిడ. ఆబగా ఆ పిల్ల నోరు చపరిస్తుంటే అందరూ వింతగా చూశారు. దీని ఆకలి మండిపోను అని ఈసడించిన వాళ్లే చాలా మంది. దుఃఖ వివసంతో ఓ పక్క శిలాప్రతిమలా కూర్చున్న రంగనాథానికి ఆ పిల్ల సంగతి అసలు పట్టలేదు. ఆ రోజు తన ఆకలి గురించి అన్ని పాట్లు తిన్న ఆ పిల్ల ఇవాళ అన్నార్థుల పాలిట అన్నపూర్ణవుతుందని ఎవరైనా అనుకున్నారా? దుఃఖితుల పాలిట బాంధవవుతుందని ఎవరైనా అనుకున్నారా? తాతగారి మాటలను ఆసక్తిగా వింటున్నాడు మహి. పొద్దు గుంకుతోంది. గోళ్లకు తిరిగొచ్చే పౌరాల కోసం మహి బంగ్లా మీద నిలబడి పడమటి కొండల వైపు చూస్తున్నాడు. సూర్యుడు కొండల వెనుక కుంగిపోయి 10 నిమిషాలయింది. ఎదురు కోళ్లలో గులాలు చల్లుకున్న పెళ్లివాళ్లలా ఉన్నాయి. ఆకాశంలో అరుణరాగం అలుముకున్న మేఘాలు. ప్రకృతిలోని ఎరుపు నలుపు రంగుకు మారుతుంటే పావురాలు బోరులు కట్టొచ్చేశాయి. అక్కడే పళ్ళెంలో పెట్టుకున్న పచ్చిపప్పు చల్లాడు మహి. పావురాల్ని పట్టుకుంటూ వాటిని నిమురుతూ పైకి ఎగరేస్తూ కాసేపు ఆడుకున్నాడు. చీకటి చిక్కనవుతుంటే ఏవో పక్షులు అడవికేసి సాగిపోవడం కనిపించింది. పైన ఏదో పని మీద వచ్చిన నౌకర్ని అడిగాడు మహి. ఆ నల్లటివి ఏం పక్షులు? గబ్బిలాలండి. పగలంతా చెట్లకి తలకిందులుగా వేలాడబడతాయి. ఇప్పుడు ఆహారానికి అడవికి బయలుదేరతాయి. వాటిది రాత్రి చూపండి. అయితే వాటికిప్పుడు తెల్లవారుతుందన్నమాట. అంతే గదండి. మహి వాచి చూసుకున్నాడు. 7 అవుతోంది. హరిజన వాళ్ళు తను రాత్రిపూట నడిపే బడికి ఒకసారి రమ్మంది మందాకిని. ఈ రోజు వెళ్లాలని ఉదయమే నిర్ణయించుకున్నాడు. పొలం నుండి వచ్చి వాళ్ళు వండుకుని తిని చదువుకునేందుకు వచ్చేసరికి 7:30 అవుతుందట. 7:30 నుండి 9 గంటల వరకు చెబుతానంది మందాకిని. 5 ఏళ్ల పిల్లల నుండి 50 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారట బడిలో. కిందకొచ్చి స్లిప్పర్స్ విడిచి చెప్పులు తొడుక్కుంటుంటే రావుగారు అడిగారు, ఎక్కడికి రా చీకటి పడ్డాక? ఊళ్ళోకి తాతయ్య. రాత్రిపూట తను నడిపే బడి చూసేందుకు ఒకసారి రమ్మంది మందాకిని. చీకట్లో వద్దురా, వెన్నెలే ఉంటుంది, వచ్చేస్తాను. కాదురా, విప్లవ ముఠా దృష్టి మన మీద పడిన సంగతి మరిచిపోయావా? జాగ్రత్తరా, అసలు ఇప్పుడు వెళ్ళకపోతేనే. నిజంగా వాళ్ళ వల్ల మనకు ప్రమాదమే ఉంటే ఇలా ఇంట్లో దాక్కోవడం ఆత్మగౌరవం ఎంతమాత్రం కాదు తాతయ్య. ఎదురుపడి అంతమైనా చెయ్యాలి, అంతమైనా అయిపోవాలి. నిజంగా వాళ్ళు రావాలే గాని నా గురించి అంత తక్కువ అంచనా వేయకండి. ఈ చెయ్యి చూడ్డానికి సన్నగా ఉంది, కానీ అవసరమైనప్పుడు ఉప్పులా పనిచేస్తుంది.
కుడి చెయ్యి తాతగారి ముందు పంజాలా చాపి ధీమాగా అన్నాడు మహి. వాళ్ళు ఆయుధాలతో దాడి చేస్తే నీ శరీర బలం ఏపాటి రక్షిస్తుందిరా నిన్ను? ఆయన ఆందోళనగా అన్నాడు. శత్రువుల నుండి పారిపోవడం కంటే శత్రువుల మధ్యకు చొచ్చుకుపోవడం, బలాబలాలు తేల్చుకోవడమే నాకిష్టం. మీరేం గాబరా పడకండి తాతయ్య, ఏ ప్రమాదం జరగదు అంటూ వచ్చేశాడు. సరిగ్గా అప్పుడే బయలుదేరుతోంది మందాకిని. రాత్రి వేళొచ్చిన మహిని ప్రశ్నార్థకంగా చూసింది. మీ రాత్రి పాఠశాల చూద్దామనొచ్చాను, రండైతే. మందాకిని ముఖంలో సంతోషం నిండిపోయింది. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు ఇద్దరు. వయోజన విద్య, అనియత విద్య మీదనే సంభాషణ నడుస్తోంది. మందాకిని, ప్రతి మనిషికి విద్య కావాలన్న నినాదంగానే ఉండిపోతుంది. రెక్కాడితే గాని డొక్కనిండని బడుగు జీవులకు చదువు విలువ తెలీదు. చెప్పినా అర్థం చేసుకోరు. నీ బోటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు, మేమేం చెయ్యాలి అంటారు. చదువు ఉద్యోగం కోసం కాదు, జ్ఞానం పెరగడం కోసం, నిత్యావసరాల్లో ఉపయోగపడడం కోసం. ఏ ఊరికైనా వెళ్ళాలనుకో, ఏ బస్సు ఎక్కడికి వెళుతుందో తెలీదు. ఎద్దు మొహం వేసుకుని పక్కాయన్ని అడగాలి, బాబు ఈ బస్సు ఎక్కడికెళ్తాది అని. అదే నీకు చదువొస్తే ఆ బోర్డు నువ్వే చదువుకోగలవు కదా. నీకొచ్చే కార్డు ముక్క చదువుకోవాలన్నా అదే ఇబ్బంది. ఏ షావుకారు ఏం రాసి సంతకం పెట్టమన్నా గొర్రెలా వేలుముద్ర వేస్తావు. అది నీకెంత ముప్పు తెస్తుందో మీకు తెలీదు. ఆ షావుకారు నిన్ను నిలువునా ముంచేసే రాత రాసినా నీకు తెలీదు. నీ చేజేతులా దానికి అంగీకార ముద్ర వేస్తావు. మీ వేలుముద్రలే మీ జీవితాన్ని కబళిస్తున్నాయని తెలీదు. ఇలా చెప్పగా చెప్పగా విన్నవాళ్లు వింటారు, లేనివాళ్లు లేదు. అబ్బా, పొద్దస్తమానం కష్టం చేసి ఒళ్ళంతా పూలిసిపోతాది. తల్లి కాసింత కూడు తిని కళ్ళు మూసుకుని పడుకుంటే తప్ప రేపొద్దున్న లేవలేమంటారు. వాళ్ళందర్నీ కూడదీసి దీపాల వెలుతురులో కూర్చోబెట్టి చదువు చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం లక్షలకి లక్షలు వయోజన విద్య కోసం ఖర్చు పెడుతోంది. ఖర్చుకు 10వ వంతు ఫలితాన్ని కూడా పొందలేకపోతోందని నా ఉద్దేశం. వయోజన విద్యకు, అనియత విద్యకు అపాయింట్ చేసిన టీచర్లు నెలలో 4-5 రోజులుగా బడిని నడిపినట్టుగా చేయడం, నెల నెలా జీతం ఎత్తుకోవడం జరుగుతోంది. చదువుకోవడానికి ఎవరూ రాకపోతే ఇంటింటికి వెళ్ళి పిలిచి చెప్పే అవసరం వాళ్ళకేమిటి? చెప్పినా చెప్పకపోయినా జీతం మాత్రం వాళ్ళ చేతిలో పడుతుంది కదా. వాస్తవంగా విద్య అందరికీ రావాలంటే ప్రతి విద్యావంతుడు తనతో పాటు 10-15 మందిని అక్షరాస్యుల్ని చేయాలన్న ఒక లక్ష్యం పెట్టుకుని నిస్వార్థంగా పనిచేస్తే తప్ప నిరక్షరాస్యత నిర్మాణం జరగదు. దేశంలో 3 వంతులు అజ్ఞానంలో మునిగిపోయి ఉంటే 1 వంతు మాత్రమే దేశాన్ని ఎలా ముందుకు నడిపించగలదు, దేశాన్ని ఎలా సౌభాగ్యవంతం చేయగలదు. వీళ్ళ అజ్ఞానం ఇలా ఉంటే సమాజంలో ఆర్థిక లాభాలతో ఒక అంతస్తుకు చేరుకున్న పెద్ద మనుషుల ఆలోచనలు మరో రకంగా సాగుతూ ఉంటాయి. ఈ అలగా జనానికి మాటలు నేర్పి, చదువు నేర్పి ఎవరి మీద స్వరీ చేయించాలనుకుంటున్నావు అని యుద్ధానికి దిగుతారు నాతో. వీళ్ళ అజ్ఞానమే పునాదులుగా చేసుకుని పైకి లేచిన అంతస్తులు వాళ్ళవాయే. వాళ్ళ జీవితాల్లో ఎటువైపు నుండి కాస్త వెలుతురు ప్రవేశించినా సహించని పెద్ద మనుషులు వీళ్ళు. వాళ్లకు చదువు నేర్పి, మాటలు నేర్పి ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు మీరు? అడిగాడు మహి. అప్పుడే వీధి లైటు వెలుతురు కిందకొచ్చారు. ఎంత సంకుచితమైన ప్రశ్న అన్నట్టు చూసింది మందాకిని. చురుగ్గా చెప్పింది. ఎక్కడికో తీసుకెళ్లాలని కాదు ఈ ప్రయత్నం. తమ పరిస్థితిని తాము వివేకంతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, ఎదుటివాడి వంచనకు, దోపిడీకి తేలిగ్గా గురి కాకుండా ఉంటారని, తమ జీవితాలను సాధ్యమైనంత సుఖంగా దిద్దుకోవడానికి ప్రయత్నిస్తారని. అంతేగాని రెక్కాడితే గాని డొక్కనిండని వాళ్ళ జీవితాలను తలకిందులు చేసి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేట్టు చేయాలని కాదు. కానీ ఈ ప్రయత్నం ఆఖరి లక్ష్యం మాత్రం సమసమాజ స్థాపనే. సమసమాజం అంటే మీ దృష్టిలో ఏంటి? గాలి, వెలుతురు, నీరు లాగానే భూమిని, సంపదను అందరూ సమంగా అనుభవించగలిగేదే సమసమానం అంటే. గాలి, వెలుతురు, నీరు ఇవి మాత్రం మానవులంతా సమానంగా అనుభవిస్తున్నారా? పంచభూతాలు కూడా డబ్బున్న వాడినే ఊడిగం చేస్తాయన్న నిజం మీకు తెలీదా? అడిగాడు మహి. అదెలా? మీరు పీల్చే గాలి నేను పీల్చగలుగుతున్నాను. నేను పీల్చే గాలి బొడుగు జీవి కూడా పీల్చగలడు. బొడుగు జీవే కాదు, కుక్కలు, నక్కలు, పందులు కూడా పీల్చగలవు. చూడాల్సింది అది కాదు. డబ్బున్నవాడు ఎత్తైన ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ధారాళంగా వచ్చేట్టు పెద్ద పెద్ద కిటికీలు, వెంటిలేటర్స్, పెద్ద పెద్ద గుమ్మాలు, వీటితో బిల్డింగు కట్టుకోగలడు. డబ్బు లేనివాడు ఏం చేస్తాడు? దుర్గంధపు ఇష్టమైన ఏ మురికి సందులోనో గాలికి వెలుతురు చాలని గుడిసెల్లో బ్రతుకు వెళ్లదీస్తాడు. ఇహ నీళ్ల సంగతి చెప్పనేక్కర్లేదు. వేసవి వచ్చిందంటే బిందెడు నీళ్లు 10 రూపాయలైనా అమ్ముడుపోయే స్థితికొచ్చింది. డబ్బున్నవాడు ఏ మానస సరోవరం నీళ్లైనా తెప్పించుకొని తాగలడు. డబ్బు లేనివాడు గుక్కెడు నీటి కోసం అలమటించిపోవాల్సిందే కదా.
ఇక ఆకాశంలో డబ్బున్న అమెరికా, రష్యాలు కోట్లు గుమ్మరించి గోపురాలు పెడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, పంచభూతాలు కూడా డబ్బున్న వాడికే ఊడిగం చేస్తాయా లేదా? పంచభూతాల్ని కూడా లొంగ తీసుకునే డబ్బు అలా ఒకరి దగ్గరే కుప్పబడ్డం, ఆ ఒక్కరు ఈ ప్రపంచాన్ని శాసించడం న్యాయమైన విషయమేనంటారా? న్యాయం కాదు కానీ సృష్టి ఆది నుంచి ఈ ప్రపంచం ఇలా నడుస్తుందని చరిత్ర చెప్పే సత్యం. రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, పాలకులు ఫలితులు ఉన్నారు, హెచ్చుతగ్గులున్నాయి. ఆ తారతమ్యం ఇవాళ మీరు రూపుమాపుతానంటే సాధ్యం కాదు. మందాకినిలో ఆవేశం పెళ్ళుబుకింది. అదే ఆ తారతమ్యమే ఎందుకని అడుగుతున్నాను. పుట్టుక అందరిది ఒకటే. అందరూ తల్లి కడుపులోంచే వస్తారు. చావు కూడా అందరిది ఒకటే. నడుము బ్రతుకు మాత్రమే కొందరిది ఇంత ఉన్నత స్థితిలో, కొందరిది ఇంత నికృష్టంగా ఎందుకుండాలి? నాకు ఎక్కువగా పురాణాలతో, వేదాంతంతో పరిచయం లేదనుకోండి. కానీ ఎప్పుడో ఎక్కడో విన్నట్టు గుర్తు. వారి వారి కర్మఫలాన్ని బట్టి, పుణ్య పాపాన్ని బట్టి ఈ జన్మ ఉంటుందని, ఈ జన్మలో అతడు ఏం పొందినా కిందటి జన్మలో అతడు చేసుకున్న సుకృత దుష్కృతాల మీదనే ఆధారపడి ఉంటుందని. మందాకినికొచ్చిన కోపం అంతా ఇంతా కాదు. తీవ్ర స్వరంతో అంది. ఈ కర్మవాదం, ఈ మతవాదమేనండి ఇంతకాలము ఈ బొడుగు జీవుల కళ్ళకు గంతలు కట్టింది. వాళ్ళు పొందే ఈ దుస్థితికి కారణం వాళ్ళు చేసుకున్న పాపం కాదు. కొందరి స్వార్థం, కొందరి దోపిడీ, కొందరి వంచన. ఇవే వీళ్ళ దుస్థితికి కారణం. మీకు దేవుడి మీద, మతం మీద విశ్వాసం లేదా? మహి అవధులేని ఆశ్చర్యంతో అడిగాడు. లేదు. మరి మా ఇంట్లో మా ఇలవేలుపు ఆరాధన చేయడానికి ఎలా వస్తారు? వంశ పారంపర్యంగా మాకొస్తున్న వృత్తది. వృత్తి చేసుకోవడానికి వృత్తిలో విశ్వాసమే ఉండనక్కర్లేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. మాటలకి చేతలకి సంబంధం లేకపోతే ఎలా? హరిజనవాడ సమీపిస్తున్నారు. ఇద్దరు మనుషులు వెంట నడుస్తుండగా సెట్టొస్తున్నాడు. మాట్లాడుకుంటూ పక్కపక్కన నడుస్తున్న వీళ్ళని చూసి, ఇదండి మనం చేసే దేశ సేవ, ఆహా హిహి ఆహా అని నవ్వుతూ వీళ్ళని దాటిపోయాడు. మాటల్లో కంటే నవ్వులోనే ఎక్కువ అర్థాలు స్ఫురించేట్టుగా ఉంది ఆ నవ్వు. మందాకిని తన ధ్యాసలో తనుండి అతడి మాటల్ని గాని, అతడి నవ్వుని గాని గమనించలేదు. మహి విన్నాడు. వీధి దీపాల మసక వెలుతురులో అతడి ముఖం వివర్ణమైంది. ఇందాకతడు వేసిన ప్రశ్నకు సమాధానంగా అంది మందాకిని. ఇందువల్ల మనుషుల్ని మోసగించడం లేదు. మోసపోతే దేవుడు మాత్రమే. ఆ దేవుడనేవాడుంటే, అయితే ఈ ప్రపంచంలోని భక్తులందర్నీ వడపోయాలని ఆ దేవుడే అనుకుంటే, కోటికొక్కడు నిజమైన భక్తుడు తేలడం కూడా అసాధ్యమే. చాలా మంది చేసేది ఈ బూటకపు పూజలే. నిజమైన పూజారి ఇహ సంబంధాలన్నీ వదులుకుని ఆ భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి కోరతాడు. అలా శరణాగతిని కోరిన మనిషిని ఒక్కణ్ణి చూపగలరా? దేవుడి మీద కాస్తో కూస్తో విశ్వాసం లేకుండా భక్తులు కాలేరని నా నమ్మకం. వీధి దీపాలు సరిగ్గా లేని చీకటి సందుగొందుల వెంట మందాకిని చకచకా నడుస్తూ ఆ దారి అలవాట్లేక తడబడుతోన్న మహిని చూసి, జాగ్రత్తగా నా వెనక నడవండి. ఇక్కడో వైతరిణి ఉంది. జంప్ చేయండి హనుమాన్ను తలుచుకుని. ఈ మురికాలవను నడిచే దారిలోకి వదలకండి అని ఎన్నిసార్లు చెప్పినా వినరు వీళ్ళు. ఒకసారి తటలో పారలు తెచ్చి ఈ సందు వాళ్లను పట్టుకుని ఈ దారంతా శుభ్రం చేశాను. యథావిధిగా కావడానికి వారం రోజులు పట్టలేదు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న జ్ఞానం ఎప్పుడొస్తుందో వీళ్లకు. ఇదే మా బడి, రండి అంది మందాకిని. పెద్ద వేప చెట్టు, చెట్టుకు లాంతరొకటి వేలాడుతోంది. వేప చెట్టు మొదల చుట్టూ అరుగులా కట్టుంది. దానిమీద చిరిగిపోయిన చాప వేసింది. అది మందాకిని ఆసనం. చుట్టూ చిన్న పెద్ద 30 మంది దాకా కూర్చునున్నారు. చెమటతో, అలసటతో, జిడ్డుతో వాళ్ల ముఖం నిండుంది. ఎవరి ఒంటిపైన సరైన బట్టలు లేవు. చిరిగిపోయి మాసిపోయి ఉన్నాయి. ఇహ చిన్నపిల్లల ఒంటి మీద వాళ్ళు పనిచేస్తున్న ఆసామీలు దానం చేసిన బట్టలు వదులొదులుగా వేలాడుతున్నాయి. ఇంత దైన్యస్థితిలో ఉన్న వాళ్లలో విద్యాతృష్ణ రగిలించడం సామాన్య విషయం కాదు. అంతంత పెద్దవాళ్ల చేతులు చిన్నపిల్లల్లా పలకలు పట్టుకుని దిద్దుతుంటే తమాషాగా అనిపించింది మహీకి. కొంతమంది చేతుల్లో పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈయన మన వాసుదేవరావు గారి మనవడు డాక్టర్ మహీధర్. ఇవాళ దిద్దడం చదవడం వద్దు. ఈయన 4 మంచి మాటలు చెబుతారు, వినండి. బాబోయ్, నన్నేం మాట్లాడమంటారు? మహీ భయంగా నుదుటి మీద కొట్టుకున్నాడు. మీరు డాక్టర్ కదా, మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని ఎందుకన్నారో, మరి ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో కొంచెం విపులీకరిస్తూ అర్థమయ్యే భాషలో చెప్పండి. తప్పదా? వేలముఖం పెట్టాడు మహి. "ఉహుం. ఈ ఆసనం ఇవాళ మీది, రండి కూర్చోండి." వక్త తన జీవితంలో మొట్టమొదటి ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కలిగే కంగారు, చెమటలు, వణుకు అన్నీ అప్పుడు మహిని ఆవహించాయి. కానీ కొంచెం సేపే.
తను చెబుతున్న విషయం మీదే మనసు లగ్నం చేయడంతో ఆ అవస్థంతా క్రమంగా అంతరించిపోయింది.